సాధనకి, ప్రాణాయామానికి, సాధన ప్రాణానికి లేకపోతే ప్రాణాయామానికి వీటికి ఉన్న సంబంధం ఏంటి? ఆ ప్రాణ చలనం అనేది ప్రాణాయామం వల్ల ఎలా జరుగుతుంది? ప్రాణాయామం అనేది ప్రతి మనిషి చేయాల్సినటువంటి యోగ సాధనలో ఒక భాగం. ఎక్సర్సైజు, ఆసనాలు, ప్రాణాయామం దేహారోగ్యానికి, మానసికానికి ఒక భాగం. కొందరు ప్రాణాయామం ద్వారానే పూర్తిగా అదే సాధన అనుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. శ్వాస మీద ఆధారపడి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్వాస జీవుడు కనుక దాన్ని ధ్యానిస్తే భగవంతుని దర్శించినట్లు అనేది వాళ్ళ భావన. ఇది తప్పేం కాదు. ఈ మార్గంలో రెండో మార్గం ఏంటంటే శ్వాస దేవుడే. ప్రాణాయామం ద్వారా నియంత్రించడం ఒక భాగం అయితే, రేచక పూరక కుంభకాలు ఇది ఒక భాగం అయితే, రేచక పూరకాల ద్వారా కుంభకంలోకి పెడతాం. రెండవది సహజ ప్రాణాయామం. సహజ ప్రాణాయామం అంటే ధ్యానం ద్వారా. నువ్వు ధ్యానంలో అంతర్ముఖ స్థితికి వెళితే శ్వాస సహజంగా స్లో అవుతుంది. శ్వాసలో అంతర్ముఖ స్థితికి వెళితే ధ్యానంలో మన అంతర్ముఖ స్థితికి వెళితే శ్వాస వేగం తగ్గుతుంది. ఎడాపింగళనాడు కనుక వేగం తగ్గుతుంది. వేగం తగ్గి పూర్తిగా ఆగిపోయే స్థితి కూడా వస్తుంది. అందువల్ల ధ్యానం ద్వారా సహజ ప్రాణాయామం చేసుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా ప్రాణాయామంలో ధ్యానం చేయొచ్చు. అయితే ప్రాణాయామంలో ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాల్ అయినటువంటి గురువు దగ్గర మాత్రమే దాన్ని చేయాలి. ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాల్ అయిన గురువు ద్వారానే సాధన చేయాలి. అయితే ప్రాణాయామంతో చేసే సాధన డైరెక్ట్ మెడిటేషన్ అంటే ఈ ధ్యానంలో ఏది త్వరగా వస్తుందంటే దేనిలో అయినా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దేనిలో వెళ్ళి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది సాధన చేస్తారు. జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా 1 గంటో 2 గంటలో సాధన చేస్తారు. చేసిన తర్వాత ఆ సాధనని శరీరంలో ధారణ చేయటంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ ధారణ అనేది ఎప్పుడు వస్తుంది? ఆ ధారణ స్థితి దొరక్కని చాలామంది సాధనలో ముందుకు వెళ్ళలేక గిలగలా కొట్టుకుంటున్నారు. ధారణా స్థితి ఎప్పుడు, ఆ తన్మయత్వ స్థితి ఎప్పుడు పొందుతారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అష్టాంగ యోగాలు. ఇది అష్టాంగ యోగాలకు సంబంధించింది. ధ్యానం చేసేటప్పుడు అష్టాంగ యోగాలన్నీ వదిలిపెట్టి ధారణ కనుక తీసుకుంటే నేరుగా ధ్యానం చేసేవాడైనా, అష్టాంగ యోగాల ద్వారా చేసేవాడైనా, ప్రాణాయామం ద్వారా చేసేవాడైనా ధారణ చేయాల్సిందే. ఈ ధారణ అనివార్యం. ఈ ధారణ ఎలా జరగాలంటే భగవంతుని రూపం ద్వారా జరగాలి. ధారణ చేసేటప్పుడు అగ్నాచార